ప్రధాని మోదీ నెలవారీ మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశంలో పెరుగుతున్న ఊబకాయ సమస్య గురించి ప్రస్తావించడంతో ఈ ఒబేసిటీ అనేది చర్చనీయాంశమైంది. ఇంతకీ భారత్లో ఒబేసిటీ సమస్య ఎలా ఉంది, ఇందుకు కారణాలేంటి, ఒబేసిటీపై మోదీ ఏమన్నారు, ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఊబకాయంతో బాధపడుతున్న వారి సంఖ్య 250 కోట్లకు పైనే ఉంది. ఇక ఒబేసిటీ అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా, చైనా తర్వాత భారత్ 3వ స్థానంలో ఉంది. నాన్ కమ్యూనికల్ డిసీజెస్ లో డయాబెటిస్, స్ట్రోక్స్ కూడా భారత్ లోనే ఎక్కువగా ఉన్నాయి. 2019 నుంచి 2024 నేషనల్ ఫ్యామిలీ సర్వే లెక్కల ప్రకారం 22.9% మగవాళ్లు, 24% మంది ఆడవాళ్లు ఊబకాయంతో బాధపడుతున్నారు. 20 ఏళ్ల కంటే ఎక్కువ వయసులో ఉన్న మహిళల్లో ఊబకాయ సమస్య అధికంగా ఉన్నట్లు లాన్సెట్ జర్నల్ పరిశోధన పేర్కొంది. 1990లో 24 లక్షల మంది మహిళల్లో ఈ సమస్య ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 44 లక్షలకు చేరింది. అలాగే స్త్రీలు, పురుషుల్లో ఊబకాయాన్ని లెక్క వేసుకుంటే 2022 లెక్కల ప్రకారం ఇండియా 182వ స్థానంలో ఉంది. అలాగే బాలురు, బాలికల పరంగా చూసుకుంటే అది 174వ స్థానంలో ఉంది. 2030 నాటికి మన దేశంలోని చిన్నారుల్లో 2.7 కోట్ల మంది ఊబకాయలు ఉంటారని, అంటే అంతర్జాతీయంగా 10వ వంతు మంది ఊబకాయలు ఇక్కడే ఉంటారని 2022లో యూనిసెఫ్ అంచనా వేసింది. 2035 నాటికి 3.3 బిలియన్ల మంది పెద్దలు ఊబకాయంతో బాధపడతారు. అలాగే వరల్డ్ ఒబేసిటీ అట్లాస్ 2024 నివేదిక ప్రకారం 5 నుంచి 19 సంవత్సరాల మధ్య ఒబేసిటీ ఉన్న యువకుల సంఖ్య 77 కోట్లకు చేరనుంది. అధిక బరువు, ఊబకాయం సమస్యల వల్ల ప్రపంచ దేశాలకు 2019లో $23 బిలియన్ ఆర్థిక భారం పడగా 2060 నాటికి ఆ మొత్తం $479 బిలియన్ చేరుతుందని బీబీసీ అంచనా వేసింది. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంది కాబట్టి ప్రధాని మోదీ సైతం ఈ విషయాన్ని మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. ప్రతి నెల వంట నూనె వాడకాన్ని 10% మేర తగ్గించాలని, ఒబేసిటీ తగ్గించుకోవడానికి ఇది తొలి అడుగు అని సలహా ఇచ్చారు. అంతేకాకుండా ఈ సవాలును అందుకోవాల్సిందిగా మరో 10 మందికి సూచించారు. దీనివల్ల ఖచ్చితంగా ఈ ఒబేసిటీ సమస్యను అధిగమించగలం అని ధీమా వ్యక్తం చేశారు. వంట నూనె వినియోగం అధికంగా ఉండటం వల్ల ఒబేసిటీతో పాటు డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజెస్ వంటివి వస్తున్నాయని చెప్పారు. అందుకే అందరూ నూనె వినియోగాన్ని తగ్గించడంతో పాటు ఆరోగ్యకరమైన, సంతులనమైన ఆహారాన్ని తీసుకోవాలని, వ్యాయామం పైన దృష్టి పెట్టాలని సూచించారు. ఒబేసిటీని నివారించడంపై దృష్టి పెడితే అది దేశానికి ఆర్థికంగానూ మేలు చేస్తుందని, అనవసర ఆర్థిక భారం తగ్గడమే కాక ప్రొడక్టివిటీ పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఒబేసిటీ నుంచి బయటపడండి అనేది చిన్న హెల్త్ సజెషన్ లా అనిపించిన ఒబేసిటీ లేకుంటే ఓవరాల్ గా దేశానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు.